కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రంలో నిర్వహించిన విధంగా తెలంగాణలో కులగణన జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. 50 రోజుల్లోనే 97% ప్రజలు కులగణనలో వివరాలు నమోదు చేసుకున్నారని గుర్తు చేశారు. ఓటర్ జనాభాకి సర్వే లెక్కలకు పొంతన కుదరలేదని, దీనికి ప్రధాన కారణం ఒక్కొక్కరు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటమేనని సుఖేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతుల్లో 50 రోజుల పాటు 1,00,000 మంది ఎన్యూమరేటర్స్తోని 12,728 గ్రామాలు, మున్సిపాలిటీసు, కార్పొరేషన్లో ఈ సర్వే నిర్వహించడం, 97% కుటుంబాలు సర్వేలో పాల్గొనడం, అదేవిధంగా దాన్ని మన శాసనసభ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం, అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సవివరాలు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దీని మీద రాద్ధాంతం, కొందరు ఇది సరైన సర్వే కాదని, కొందరు గణాంకాలు తప్పున్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో నాకు, శాసన సభాపతికి, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ సర్వే కార్యక్రమాలు చేసినారు, ఏ విధంగా ఎంతమంది ఎన్యూమరేటర్స్ని పెట్టినారు, 150 ఇండ్లకు ఒక క్లస్టర్ లాగా తయారు చేసినారు, వీరి మీద 9,600 మంది సూపర్వైజర్స్ని పెట్టినారు, 1,00,000 మంది ఎన్యూమరేటర్సు,